అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి, వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పునైతే అందించబోతుంది. సో, దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క పెన్షన్‌దారుకి లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. ఎన్నికల్లో ఈ పథకం సంబంధించి హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే, ఈ యొక్క చేయూత పెన్షన్ సంబంధించి డబ్బులనేవైతే విడుదల చేయబోతుందండి. అయితే ఇక్కడ మనకుండే ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే, ఈ యొక్క పెన్షన్ సంబంధ నిధులనేవైతే విడుదల చేయబోతుందండి. ఇక్కడ వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పునైతే అందించబోతుంది. అయితే గత ప్రభుత్వంలో రూ. 2,000 అలాగే దివ్యాంగులకి రూ. 3,000 చొప్పునైతే అందించేవారు. అయితే ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీ అయితే ఇచ్చింది కదా! ఈ యొక్క పెన్షన్ పెంచి ఇస్తామని తెలపడం అయితే జరిగిందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే ఏటా 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి గాను మన నిధులనేవైతే త్వరలో అయితే కేటాయించబోతున్నారు. సో, ఎప్పుడు విడుదల చేస్తారంటే మనకు చాలామంది అడుగుతున్నారు. సో, మనకి రేపు ఎల్లుండిలోగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. ఈ యొక్క నిధుల విడుదలపై అయితే. సో, దీనిపై మనకి ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరైతే ముందుగా తెలుసుకోగలుగుతారు. ధన్యవాదములు. జై హింద్.